హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మరి మన ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు సిరీస్ ఎలా ఉందో కామెంట్ చేయండి దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే ప్రియురాలకి ముద్దుల ప్రియురు పార్ట్ 9. దోస్తులు వీడియోకి హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు. హైప్స్ కూడా ఇస్తూ ఉండండి దోస్తులు. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. బాపు ఇక నేను పోతేనే ఆ విండుగాన్ని పిలిచి అడిగి ఆయన కూడా వెళ్ళిందట, దగ్గర రావచ్చు. ఇక మేము పోతామే, ఆయన అత్తే మళ్ళీ ఆగడు, పని అని అంటాడు. అడిగే తమ్ముడిని పిలిచి, అరే బిడ్డ అని పిలుస్తావు. అరే విండుగా అక్క పోతుందట, రారా ఓసారి ఇటు. చెప్పే బాపు. అక్క పోతుందట బిడ్డ, బావా తండట నీతోని ఒక ముచ్చట మాట్లాడదామని పిలిచిండ్రా. అప్పుడే పోతావా అనే అక్క? ఉండకపోయినా 2 రోజులు పోవా మెల్లగా? లేదురా పోతా. ఇక మళ్ళీ అత్త పండుగకి తీగా బావ కుక్కనికి అండుకునుడు తినుడు తిప్పలైతుందిరా, అందుకే పోతా అని అంటాను. అయ్యో అక్క, ఓ 2-3 డేస్ ఉంటాయిపోవు కదా, నాకు కూడా కొంచెం టైం పాస్ అయ్యేది. మళ్ళీ అత్త తీరా, ఉగాదికి అత్తతి. సరే గాని అరే విన్నగా, ఇగో నువ్వైతే నేను ఒక ముచ్చట చెప్తా, ఏమి అనుకోవద్దు సరేనా? చెప్పే అమ్మా, నేనేమంటానే. అగో స్టార్ట్ చేసిర్రు మెల్లగా. ఏం లేదు బిడ్డ, మనకున్నది ఒకతే ఆడపిల్ల, నాయ నీకు తోడ పుట్టింది. దాని పెళ్లి ఎన్నడో జవాన్లో ఎత్తిమి అయిపోయి, అప్పుడు పెట్టే తీరు పెట్టినాం, చేసే తీరు చేసినాం. ఇప్పుడు ఇక మనం కూడా దానికి నీ పెళ్లి అయ్యింది, దానికి కూడా కొద్దిగా ఆశ ఉంటది కదా బిడ్డ, దానికి కూడా ఏమన్నా కావన్నా ఉంటది కదా. అయితే బావంటాడు 1 ఎకరం రాసి మనకు కూడా తర్వాత ఉపయోగపడుతుంది అని అన్నాడట. మరో ఎకరము ఇద్దామా అని బిడ్డ, నేనైతే ఇద్దామని అనుకుంటాను. నువ్వేమంటావు చెప్పు బిడ్డ, నువ్వు నా మాట కాదన్నవని తెలుసు, కాకపోతే ఇక నిన్న ఒక మాట అడుగుదామని అడుగుతాను బిడ్డ. కాదే బాపు, ఇప్పుడే ఎందుకు చెప్పు, అక్కకు తర్వాత ఇయ్యమా, ఇయ్యకపోతే ఏడిపోతాను చెప్పు. ఇప్పుడే ఎందుకే లొల్లి? ఇప్పటికే మంజోళ్ళ అమ్మ నాన్న మనకేమి లేదు ఏం లేదు, నువ్వేం పని చేస్తలేవు, నీకేం లేదు ఏం లేదని అంటారు. ఇంత ఈ భూమి కూడా అక్కకి ఇచ్చినామనుకో, వాళ్ళు ఇంకా మొత్తమే మనతో మాట్లాడు బంద్ చేస్తారే బాపు. తర్వాత ఇయ్యమా, అక్కకి ఇయ్యకపోతే ఏడిపోతాను చెప్పు, తర్వాత ఇద్దామే బాపు, కానీ ఇప్పుడు అద్దే. ఏంద్రా బాడుకోను మాట్లాడేది, తర్వాత ఇద్దామని అంటాను అంటే మంజోళ్ళ అమ్మ నాన్న కోసం నా బిడ్డకు పెట్టుకుని నేను బంద్ చేయన్నారా? దొంగ బాడుకో, నిన్న మొన్న పెళ్లి చేసుకున్నావు, పెళ్ళి వచ్చిన వాళ్ళు అప్పుడే మారిపోయినవారా? ఏం పెట్టిందిరా అది నీకు, ఏమెక్కిచ్చి చెప్పిందిరా? దొంగ బాడుకో, నిన్ననేమో ఇద్దామన్నట్టు మేము అనుకుంటే నువ్వు సంపాదించినవారా? మేము సంపాదించింది మేము ఇచ్చుకుంటాం, మా బిడ్డకి ఏం చేసుకుంటావో వేసుకోపో. ఆగే నువ్వు, నేను మాట్లాడతాను కదా, ఎందుకు ఆవేశపడతావు అన్నో మాటనుడు. ఆగు నువ్వు, నేను మాట్లాడతాను కదా. కాదు బిడ్డ, తర్వాత ఆయన ఇచ్చుడేనా ఇప్పుడు ఆయన ఇచ్చుడేనా? బావ అడిగినప్పుడు ఇత్తొక పని అయిపోతుంది కదా మనకు కూడా. అక్కిగా దేనికి ఆశపడకుంటుంటది కదా, ఎందుకు అక్కదక్కకి ఇత్త అక్క సన్నాను అక్క బతుకుతుంది, నాకు ఇద్దరు సమానమే బిడ్డ. నేను అనేది గట్ల కాదే బాపు, ఇద్దామే అక్కదక్కకి ఇద్దాం, నేను అద్దాను అంటలేను అక్కకిచ్చుడు, కాకపోతే కొన్ని రోజులు అయినాక ఇద్దామే అని అంటానే బాపు. ఇప్పుడు లొల్లి ఎందుకు అని నా ఉద్దేశం. లొల్లి అంటే నాకు ఇప్పుడు వద్దు తర్వాత ఇచ్చేరు అని అంటారా? తర్వాత ఏమన్నా అడుగుతారా? ఒకవేళ తర్వాత నువ్వు ఈ పెళ్ళం మాటిని నువ్వు మారిపోతే తర్వాత నేను ఇయ్య అంటే నేనేం చేయాలరా? ఇచ్చేటప్పుడే అమ్మ ఉన్న బాపు ఉన్నప్పుడే ఇస్తే నాది నాకు ఇస్తే నేను పక్కకుంటా కదా, అవసరమా? నీకు తెలియదా, నీ పెళ్ళానికి తెలియదా లవ్ చేసే ముందు దానికి ఏం లేదు వాడు జాబ్ ఎత్తలేడని? ఏమో ఇప్పుడు తర్వాత ఇచ్చేవు మంజోళ్ళ అమ్మ నాన్న అట్లా ఇట్లా అని అంటానో బాగా. ఏమో నువ్వేమన్నా సంపాదించినవా? రాదయ్యా సంపాదించిందేనా? నీదేమన్నా పెట్టకు నాకు. నీ పిల్ల వచ్చిందేమో, నిన్న దాకా మొన్న వచ్చిందేమో, మారిపోయినావు అప్పుడే. నువ్వు ఏందో బాగా మాట్లాడతానో, ఇప్పుడు కాదు తర్వాత ఇద్దామని. ఏందక్క నువ్వు నన్నంటావు, పిల్లమంతా మారిపోయిండు అంటాను. నేనేమన్నా ఎక్కించి చెప్పింది అక్క? నాకు అవసరం లేదు, ఇచ్చుకోలే లేకపోతే లేదు. నేనేమన్నా అద్దు అని అంటే నువ్వు నన్నాలే, పిల్ల వచ్చిన వాళ్ళు మారిపోయిండు అని అంటావు. అంట బరబర అంట, నువ్వు వచ్చిన వాళ్ళనే మా తమ్ముడు ఇట్లా మాట్లాడతాను, ఏం చేసుకుంటావో వేసుకోపో నేను అంట. అరే అమ్మ ఉన్న బాపు నువ్వేం పని చేయకున్నా గానీ కూర్చోబెట్టి సాత్తారు. నువ్వు పెళ్లి చేసుకొని పిల్లని తీసుకొని వచ్చినావు, ఇప్పటికి కూడా పని చేయవాయి, అయినా కానీ ఏమంటలేరు. రేపు మీ ఇద్దరికి ఒక పిల్లనో పిల్లగాడో పుడతారు, అప్పుడు కూడా ఇట్లానే ఖాళీగా ఉంటావారా? నువ్వేందో నాకు ఇస్తానంట అంటే అడ్డుపడతాను, నీదేదో సంపాదించి నాకు పెట్టినట్టు. నువ్వు సంపాదించినప్పుడు నాకు పెట్టకు సరేనా? ఇప్పుడు బాబు సంపాదించిందే మేము అడుగుతాను, నాకు హక్కు ఉన్నది కాబట్టి అడుగుతాను నేను. ఆయనతో మాత్రానికి తర్వాత ఇప్పుడు అద్దు అప్పుడు అద్దు అని అంటావేంద్రా? ఏందక్క నువ్వేందో బాగా మాట్లాడతానో, నేను పని చేస్తలేను అని అంటానో, చెయ్యనా? ఇక నేను చేసినప్పుడు చెప్తా నీ సంగతి. మా చెప్పు దూతి, నువ్వు ఈ ఆడేం
చేసుకుంటాడో వేసుకొని మనం సంపాదించింది మన బిడ్డకి ఇచ్చుకుంటాను అందేంది ఇంట్లో అమ్మ అంటే ఇప్పుడు నేను ఉన్నా లేనట్టేనా నా ఇంట్లో నేను ఉన్నా సచ్చినట్టేనా నేను కాదని మీరు ఇచ్చుకుంటారా అయితే నేను కొన్ని రోజులు అయినాక ఇద్దాము అని అంటాను కానీ అమ్మ అయినా కానీ మీరు ఎడకుంటా ఇస్తే నేను చచ్చిన కిందనే లెక్క ఇంట్లో నేను ఉన్నా లేనట్టే నీకేమన్నా పిసనారా బాడుకో దానికి ఒక ఎకరం ఇస్తే పోయేది ఏమున్నది చెప్పు ఆడబిడ్డ మంచిగా ఉంటేనే మన మంచి కోరుతుంది అది సాపిచ్చింది అనుకో మనకు తలుగుతుంది రేపు మంచికి షెడ్డకు తోడగొట్టిన తోడు అక్కడికి వస్తుంది రా బాడుకో ఏమో ఎక్కువ మాట్లాడతానో నువ్వు రేపు ఏదైనా ఆడబిడ్డ మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం ఆడబిడ్డ సాపిచ్చింది అనుకో మనం పురుగుల పడి పోతాం దాన్ని ఇట్లిట్లా అట్లా తర్వాత ఇస్తా అప్పుడు ఇప్పుడు ఇస్తా అనద్దు దాని ఏదో దానికి ఇస్తే దాని సంధాన బతుకుతుంది ఇప్పుడు బావతాడు బావ ముంగడ గిదెలు పెట్టుకుంటే తూ అని ఊస్తాడు ముఖం మీద ఎందుకు ఉంచాడు నేనేమైనా తప్పు మాట్లాడినా తర్వాత ఇద్దాం అక్కకు అని అన్న ఇయ్యద్దు అని అంటలేను కదా మొత్తానికి తర్వాత ఇద్దాము అన్నందుకే ఉన్నోళ్ళందరూ నా మీద పడతారు నువ్వేమన్నా ఇచ్చుకో నీ బిడ్డకు నాకు అవసరం లేదు ఉన్నది మొత్తం ఇచ్చుకో ఇల్లు కూడా రాసి ఇచ్చుకో సరేనా ఇంకా చెట్టు కింద కూర్చొని నేను ఉన్న నా పిల్లం అడక్క తింటాం ఆగో ఏంది లొల్లి ఏమైందే ఎందుకు లొల్లి అవుతుంది ఏమైంది మామ ఎందుకు లొల్లి పెట్టుకుంటారు రుత్తగా ఏం లేదండి దొంగ బాడుకో బాపు నాకు ఒక ఎకరం ఇస్తా అన్నందుకు నువ్వు ఎట్లిస్తావు అక్కకు అని లొల్లి పెడతాండండి ఇగో నేను నా పిల్లం అడక్క తింటావా అది ఇదని మాట్లాడతాండు మరి పెళ్లి చేసుకునే ముందు తెలియదా ఆయనకి నేనేం పని చేస్తలేను పిల్లాన్ని జాతట్టులేను ఇప్పుడు ఎందుకు చేసుకోవాలని ఇప్పుడేందో ఎక్కువ మాట్లాడతాడు దొంగ బాడుక వీడేదో సంపాదించి అయ్యకు ఉన్న అవ్వకు పెట్టి తెగ సాదే గల్ల బాడుకావు అక్క బాడుకావు అది ఇదని మాట్లాడుకు నేను వచ్చిన వాళ్ళే నా గురించి ఎందుకు లొల్లులు పెట్టుకుంటారు నేనేమన్నా అంటానా అయ్యం గద్దంటలేను నన్ను మాత్రం పక్కలేసుకోకుర్రి సరేనా ఎందుకు వేసుకోమే పక్కలా వేసుకుంటాం బరబ్బర్ వేసుకుంటాం నా కొడుకు ఎన్నడు ఇట్లా మాట్లాడలే నువ్వు నిన్నగాక మొన్న వచ్చి ఆయనకి ఏం నూరు పోసినవో ఏమో ఆడు ఇట్లా మాకు ఎదురు ఇచ్చి మాట్లాడతాడు ఆడు ఆ నక్కను ఎంత మంచిగా చూసుకునేది ఏం కథ నువ్వేం చెప్పినావు వానికి ఆడు ఇట్లా దానికి ఇయ్యద్దు అది ఇయ్యద్దు ఇది ఇయ్యద్దు అని మాట్లాడతాడు దొంగరండా మీ చట్టంతో గెలిచే చట్టం ఆనే మీ చట్టాన్ని నేను ముదుగాలే దొంగ బడక వద్దురా చట్టంతో మనం గెలవరా అని చెప్పిన నిన్న కాక మొన్న వచ్చి అన్ని నూరు పోసి అని మార్చేసినవా అని అప్పుడే మా కొడుకులు మాకు కాకుండా చేసినవా అని ఆగ చూసినవా నేనేమన్నా అన్నా ఇప్పుడు ఉత్తుత్తగా నా మీద పడతారు అంటే నేను మీ ఇంటికి వచ్చినానే కదా నాకు ఏం గతి లేక రాలే నీ కొడుకు పెళ్లి చేసుకునే తీసుకొని వచ్చిండు నాకు నా అబ్బాయికు బొచ్చెడున్నది ఆస్తి అయినా కానీ నేను నీ కొడుకును పెళ్లి చేసుకొని వచ్చిన అంటే నువ్వు నన్ను నీ ఇంటికి వచ్చినా అని ఇట్లా మాట్లాడతాను నా ఇంటికి నేను పోతీ ఆగురి లొల్లి ఇత్తి ఎటు నుంచి ఎటో పోతాంది కానీ అరే విండుగా అన్నొకటి చెప్తాను నేను అక్కకు బావకి ఇద్దాం అనుకున్నది ఇస్తా నేను ఉన్నంతసేపు నా బిడ్డకు పెట్టుకుందాం అనుకున్నది పెట్టుకుంటా గంతే నీ ఇష్టం నువ్వు సంపాదించింది నీ వెనకేసుకుంటావో ముంగటేసుకుంటావో అది నీ ఇష్టం నీ పిల్లని ఇష్టం మీరు బతుకుర్రి నాకు అవసరం లేదు నేనున్నంతసేపు నా బిడ్డకు పెట్టుకుంటా నా ఇష్టం ఉన్నది చేసుకుంటా కానీ నువ్వు నాకు ఎదిరించి మాట్లాడద్దు సరేనా సరే నేను ఇష్టం ఉన్నది చేసుకో మొత్తం అక్కకే రాసిచ్చుకో ఇల్లు కూడా అక్కకే ఈ గంతే నేను పోతానా నా అత్తగారింటికి పోయి నేను బతుకుతా నా పిల్లాన్ని తీసుకుపోయి అక్కడ చూసినావా మామయ్య అత్త మాట ఎట్లా మాట్లాడతాను అంటే మాకు ఇస్తానమని నేను నా పిల్లాన్ని తీసుకొని పోయి బతుకుతా అని మాట్లాడతాను అంటే ఇవాళ అని అత్తగారు ఎక్కువయ్యరా నడువే నడువు ఇల్లు ఇచ్చేది అద్దు ఏమద్దు ఇల్లు ఇస్తేనే మనం బతుకుతాను అని నడువు చాలు సప్పులకి ఇంటికి పోదా మన ఇంటికి మనం పోదా నడు చూసినవానే బాపు వాడు ఎట్లా మాట్లాడుతాడో ఇవాళ ఆయనకి మనకంట అత్తగారు ఎక్కువయ్యారానే దొంగ బాడుకావు చూసిన వాడు అప్పుడే మారిపోయిండు నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్నాడు కథ అప్పుడే పెళ్ళం మార్చింది అప్పుడే నీ మాటకి ఈనకుంట అయిపోయిండే అక్క నువ్వు అమ్మకు బాపుకు నా మీద లేనిపోని అన్ని ఎక్కియకు సరేనా అరేంద్ర విండుగా ఎవడన్నా చూస్తే నవ్వుతాడు నిన్న కాక మొన్న పెళ్లి చేసుకొని ఇప్పుడు అత్తగారింటికి పోతా అంటే ఇలా మాకంటారు ఎక్కువైరా నీకు దొంగ బడక ఉన్నాడు సప్పులేకి ఇంట్లోకి ఈయన కోటి తెలుపుతా తోటి తెలివాట బామ్మగడ గట్నేనారా మాట్లాడున్నాడు సప్పులేకి ఇంట్లోకి నడుస్తాం నడవగా మీకు నచ్చింది వేసుకోర్రి మాకేంది మధ్యలో రండా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో మంచిగుండా చెప్తానా ఏందో నిన్న కాక మొన్న వచ్చి మాకే ఎదిరించి మాట్లాడుతాంది ఏందే అమ్మ దాన్ని రండా అది ఇదని మాట్లాడతాను నీ కోడలు కాదానే ఏమో నాడు నువ్వు సప్పులేకి ఇంటికి నాడు ఇల్లు మన వాళ్ళ లొల్లులు పెట్టుకుంటారు నాడు సప్పులేకి ఇల్లు ఇచ్చేదద్దు ఏమద్దు నాడు అయ్యో అల్లుడా దా కూసునేదా లొల్లి లేదు ఏం లేదా నేనున్నా కదా నీకెందుకు అల్లుడుద్దా ఓ బాగా మర్యాద ఎత్తాడు కానీ నీ కొడుకు బాగా మర్యాద ఎత్తాడు నువ్వు బాగా మర్యాద ఎత్తావు నాడు నువ్వు అత్తవారావా నేను పోవన్నే నేను పోతానే బాపు నేను పోతానా మీ ఇష్టం ఇక మీరేమన్నా వేసుకోరే నాకు అవసరం లేదు సరేనా నేను ఇంటికి రావాలయ్యా అని అనుకుంటే నా జాడకచ్చి తీసుకొని రారు కానీ నా ఇచ్చి నేను మాత్రం రాను ఈ దొంగ బాడక ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను నా ఇల్వ లేనట్టు సరేనానే పోతానే బాపు కదండి పోదాం అయ్యో బిడ్డ నువ్వు కూడా నిన్ననే వచ్చినావు అప్పుడే పోతావా అని బిడ్డ ఉండరాదు 2 రోజులు
ఏదే అమ్మా ఇక నీ కొడుకు బాగా బుద్ధి చెప్పిండు, నీ కొడుకు కోడలు బాగా బుద్ధి చెప్పిర్రు. ఇక చాలమ్మా మేము పోతాం, ఇక మా ఇంటికి మేము పోతాం, మాకేం గతి లేక రాలే ఇడికి. ఈ కళ్ళు చల్లబడ్డాయారా దొంగ బాడుకో, నువ్వేదో సంపాదించింది పెట్టినట్టు తెగ ఫీల్ అవుతానవేంద్రా ఫీలింగు. నీ ఫీలింగు పాడుగాను. ఆడబిడ్డ ఏడ్చుకుంటా పోతే మన ఇంటికి మంచిది కాదురా, ఇష్టం రా దొంగ బాడుకో. మనం మంచిగా ఉన్నంత సేపే మన అక్కకు పెట్టుకోవాలి, గంతే గాని గట్లా గిట్లా అద్దు అది ఇది అనద్దురా బాడుకో. విన్నా నేర్చుకుంటారా ఇంకా నువ్వు? పెండ్లని చేసుకున్నాడు, పెండ్లి రూపాయి చిన్న కొత్త పంచేత కాదు కానీ ఈడట పెళ్ళాన్ని చత్రాడు పెళ్ళాన్ని. ఇంకా బాగా కిరేవు మాట్లాడుతాండి, ఇంకోసారి రామంగడ మాట్లాడినా అనుకో దౌడల దగ్గరకు వస్తుంది దొంగ బాడుకో. అయ్యబ్బా అన్నం ఎత్త పతినేపా బిడ్డ ఉత్తగా అన్నం తినకుండా ఏం తినకుండా వా దొంగ బాడుకావు చేయబట్టి పా మనం అన్నం తిందాంపా. పావిపా చూసినావా మంజు వాళ్ళు ఎట్లా మాట్లాడతారో, తర్వాత ఇద్దువు అన్నందుకు చూసినావా నేను ఇందుకే అద్దే పోనీయే అని అన్నా. నువ్వు వింటావా వినవు? ఛీ నేను కోసేపు అట్లా ప్రశాంతంగా బయటికన్నా పోయేస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు సరేనా? మీరేంది నా మీద సీరియస్ అవుతారు? మన మంచి కోసమే కదా చెప్పింది నేను. పోండి మీరేటన్నా ఊరు, నాకు అవసరం లేదు. ఛీ ఇంట్లో ప్రశాంతత లేదు, బయట ప్రశాంతత లేదు. మన గురించి మన పిల్లల గురించి చెప్తేనే ఇంత కోపం వస్తుంది. హలో నేను ఈడ 3 బజార్ల కాడ రెడీ ఉన్నా కత్తితోని. సరే ఆడెప్పుడు వచ్చినా ఈ కత్తి అందుకొని పడుతా, సావ దింగుతా, అవతల పడతా. సరే నీ పేరు బయటికి రాదు, నా పేరు బయటికి రాదు సరేనా? సావు వార్త సల్లగినావు సరేనా? సరే మరి ఉంటాను. అత్తండు ఈడాడు మెల్లగా ఓడిచిపార దొబ్బుదాం, ఎవ్వరు లేరు ఈడ. ఛీ నన్ను ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు, నా పిల్లం అర్థం చేసుకుంటలేదు, నా అక్క అర్థం చేసుకుంటలేదు, నా అవ్వయ్య అర్థం చేసుకుంటలేదు. దీని సైడ్ మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ సైడ్ మాట్లాడితే ఇళ్ళ కోపం వస్తుంది. నిన్న కాక మొన్న పెళ్లి చేసుకొని పెళ్ళం మాట వింటానమని వాళ్ళనబట్టి, దీని మాట వినకపోతే నేను నా అవ్వయ్యని వదిలేసి వచ్చినా నీకోసం అని ఇదనబట్టే. ఏం చేయాలరా దేవుడా, నేను ఏడవై సావాలి, ఏం కథ నాకేం అర్థం అవుతలేదు. కోసేపు అట్లా పోదాం బయటికి. ఏడ్షా సావరా సావు దొంగ బడుకో సావరా. అమ్మా రే ఎవర్రా దొంగ పడుకోవు నువ్వు? నన్నెందుకు పడుతానవరా? నన్నెందుకు చంపుదామని ట్రై చేస్తానవరా? లేరా దొంగ పడుకోవు. సావరా సావు, నేను నిన్ను చంపడానికి వచ్చిండ్రా సావు. అమ్మా ఈడవడు నన్ను చంపిండే. అమ్మా ఎవరన్నా ఉంటే రండి ప్లీజ్, హెల్ప్ మీ హెల్ప్ మీ. పోదాం, ఎవరు రాకముందు ఈడైతే చచ్చి తట్టున్నాడు కదా, పోదాం ఇక్కడ నుంచి. చలో జంప్. ఎవడీడు నన్నెందుకు ఓడిసిండు? అమ్మా ఎవరన్నా ఉంటే కాపాడండి ప్లీజ్, కాపాడండి కాపాడండి. చచ్చిండు ఆ బాడుకోస్ చచ్చిండు, దొంగ బాడుకోస్ చచ్చిండు. ఇక నా చెల్లె నా ఇంటికి వస్తుంది, ఇంకా గట్టిగా పొడువు రా పొడువు. చచ్చిండు ఆ బాడుకోస్ చచ్చిండు, పీడ వేయింది. ఇక నా చెల్లె ఏడ్చుకుంటా నా ఇంటికి మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ నవ్వయ్యకు వాడు దూరం అయ్యిండు. ఇప్పుడు ఆ నవ్వయ్య ముఖం చూడాలి నేను. సచ్చిండు బాడుకావు చచ్చిండు, నా పగ వేరింద్రా విండుగా. చూసినావా నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టా అన్నా, వదిలిపెట్టలే. నా చెల్లి ఇప్పుడు నా ఇంటికి వస్తుందిరా దొంగ బాడుకో. నా చెల్లి ఇప్పుడు ముండబొడిగా నా ఇంట్లో ఉన్నా మంచిదే కానీ నీ ఇంట్లోంచి నా పరువు పోగొట్టుకుని నాకు ఇష్టం లేదురా విండుగా. చూసినావా సచ్చినావు, ఇట్లనే ఉంటుంది నాతో పెట్టుకుంటే. ఇంకా పొడువురా పొడువు అని, లేకుండా చంపురా. ఓర్ దొంగ బాడుకావు ఏం పుట్టిందిరా నీకు? నిద్రల్నే పిస పిస కలవరిస్తానవు లేరా? ఓర్ బాడుకావు లేరా? ఏమైందిరా నీకు? ఏమైందా అమ్మా, ఎందుకు మొత్తుకుంటానో చెప్పు, ఏమైంది? ఏమైందేంద్రా దొంగ బాడుకో? పండుకొనేదో కలవరిస్తావు పిస పిస. ఆడు చచ్చిండు, నా చెల్లె నా ఇంటికి వస్తుంది అది ఇదని నేను జడుచుకొని చత్తి. ఒక్క నిమిషం ఏం పుట్టిందిరా నీకు? అగో ఇది నిజంగా దానే మంజు రాలేదానే మన ఇంటికి? ఆ దొంగ బాడుకవు చచ్చిండు అనుకొని చెల్లె మన ఇంటికి వచ్చిందని సంతోషంగా ఫీల్ అవుతానే నేను. ఇదంతా కల నానే. ఇచ్చి ఆడు మిస్ అయిండే దొంగ బాడుకవు అని ఎట్నైనా చంపుతానే ఈ వారం 10 రోజులల్లా. చూడవు ఆడు శవమై తేలుతాడు నా చేతిలో. ఏంటిదిరా ఆడు శవమై తేలేది? ఏం ప్లాన్ చేస్తానవరా? ఏం ప్లాన్ వద్దు ఇప్పుడు. అది వెయ్యి ఆనింట్లో ఉన్నది, ఏమన్నా వేసినా మళ్ళీ మన చెల్లెకే ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఏమద్దు బిడ్డ, కొన్ని రోజులు ఓపిక పట్టు సరేనా? మన టైం వచ్చేదాకా ఓపిక పట్టాలి, మనకు ఇప్పుడు టైం మంచిగా లేదు సరేనా బిడ్డ? ఇదంతా కలనా? నిజమైతే ఎంత బాగుండు అసలు. నా చెల్ల నా ఇంటికి వచ్చిందని నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఆ దొంగ బాడుకవును ఎట్లనైనా చంపుతా. చూడవు ఈ వారం 10 రోజులల్లా ఆ దొంగ బాడుకవును చంపే తీరుతా నేను. నా చెల్ల నా ఇంటికి వచ్చేటట్టు ఎత్తా. దొంగ బాడుకో నా ముందట శపథం చేసిండు, నీ చెల్లను లేపుకపోయి పెళ్లి చేసుకుంటా అని. చేసుకున్నాడు, పరువు అంతా తీసిండు, బయట తిరిగేటట్టు లేదు. నా దోస్తుగాళ్ళు తూ నీ బతికెందుకు రా మీ చెల్లె లేచిపోయిందని నా ముఖం మీద ఉంచుతారు. నా పరువు తీసిన ఆ బాడుకవును అయితే అస్సలు వదిలిపెట్టా.
ఏమైందిరా బాడుకావు సప్పుడు చేయవు నీలో నువ్వే ఏదో గులుక్కుంటావు ఏం ప్లాన్ చేసి తలగబడ్డావురా ఏమైందిరా నీకు ఎందుకు ఇంతగానం కలవరిస్తానో చెప్పు ఏమాయే ఏం లేదే అమ్మ అదో పీడ కలతి నువ్వైతే ఓ ఇంట్లకు నువ్వు నాకు బాపుకు తెలియక పిసపిస అన్ని వేయకు సరేనా మళ్ళా ఇంటి మీదకి ఏదో ఒకటి తెచ్చిపెట్టకు ఇప్పటికే నీ చెల్లె వేసిన దానికే మేము గోలుకోలేకుంటున్నా మళ్ళీ నువ్వోటి వేసి నీకోటి అయింది అనుకో మేమైతే బతుకం బిడ్డ సరేనా జాగ్రత్త ఇప్పుడు ఎసొంటి ప్లాన్లు వేయకు ఇప్పుడు అసలే మన రాత మంచిగా లేదు నువ్వేదో ఒకటి చేసి మన నీకేదో ఒకటి అయింది అనుకో మేము తట్టుకోలేం బిడ్డ బాపైతే బతకడు సరేనా నువ్వు అంతా పండి కలవరిస్తే నాకు ఒక్క నిమిషం గుండె ఆగిపోయినంత పని అయింది మన చెల్లెవై అని ఇంట్లున్నది ఎంతైనా ఆడు ఇప్పుడు ఎంత కాదనుకున్నా నీ బావ లెక్క సరేనా బిడ్డ ఆనికేమన్నా అయింది అనుకో మన చెల్లె బతకది మన చెల్లెకి ఏమన్నా అయితే మనం బతకం ఇప్పుడు ఏం ప్లాన్లు చేయకు ఎసొంటి తలగబెట్టకు సరేనా నేనేం చేయపోవే నాకేదో నిద్రలో కలత్తే నువ్వేందో పిసపిసడతావు నాడు ఈ నుంచి నేను మా పోతాను కానీ నువ్వు పండి కలవరిచ్చింది అది గిట్లా నిజం గిట్లా కావాలి తర్వాత నీకు చెప్పులు మెడకెత్తా సరేనారా బాడుకో నువ్వు మళ్ళీ ఇంటి మీదకి ఏదో ఒకటి తలకే నొప్పి అయితే దేకు సరేనా పోవే పో నేనేం తెస్తాను చెల్లె వేసింది చాలదా ఇంకా నేను ఒకటి తలగబెట్టన్నా పో నువ్వైతే పో సప్పులేక రాజక్క ఏం చేస్తానవే బయటికి కూడా అత్తలేవు ఇక కోడలు వచ్చిందని ఇంట్లోనే ఉంటానవా అనే రావే నడిచిరా కూర్చునే రారే రాజత కూర్చోర్రి అసలు మీలే కనబడతలేలు మా విన్ని కానీ పెళ్ళైనప్పటి నుంచి కనీసం ఇటు వచ్చి మందలిద్దామన్నది కూడా లేదు కానీ ఇంకా నేనే వెళ్తలేనంటారు రారే కూర్చునే రారే పోసక్క గిట్ల ఏం చేస్తారే కనీసం మా ఇంటి మొక్క కూడా అత్తలేలు అప్పుడు వచ్చినట్టు ఏమైందే ఎందుకు అత్తలేలే ఏం లేదు కానీ కొత్త కూడా లేదు ఎట్లుంటుంది మరి మంచిగా ఉంటుందా అవును రాజక్క నీ బిడ్డ వచ్చే కదా అప్పుడే వేయింది ఏం కొత్త కోడలో ఏమోనే పాపము నా బిడ్డ వచ్చి ఒక పూట కూడా ఉండకపాయే ఏం చేసుడే ఇగో గిట్లా సొంటి కథలాయే ఈ చట్టంతోనే గెలవవురా కొడుక అద్దరా కొడుక అని చేసుకొని తెచ్చి నా మెడకు తలగబెట్టే ఆ ముండ కొడుకేమో ఇట్లనాయే అదేమో అట్లనాయే నా బిడ్డ ఏమో ఏడ్చుకుంటావాయే నా బిడ్డ ఏడ్చుకుంటా పోతుంటే నాకు బాధ అనిపించే ఏమైందే ఎందుకు ఏడ్చుకుంటా పోయిందే ఎందుకు ఏడ్చుకుంటా పోయిందంటే ఏం చెప్పాలి నరసక్క ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు ఇక అందరిదో కథ అయితే మాదో కథ ఇక ఏం చేయాలి అయ్యో ఏమైంది చెప్పరాదు ఏం లేదే నా అల్లుడు ఎన్నడు ఏం అడగనోడు ఇక ఈయన పెండ్లయింది వినుగాని పెండ్లయింది మాకు ఇచ్చేదేది ఏమన్నా ఉంటే ఇప్పుడే ఈ రత్తమ్మ ఇక తర్వాత మేము అడగము అది కాదు ఇది పోదు అని అన్నాడే ఇక ఏదో మా బుద్ధిలో ఉన్నంత ఓ ఎకరం ఇద్దామని అంటే ఈ ముండ కొడుకు ఇప్పుడు వద్దావు తర్వాత ఇద్దాం అక్కకు తర్వాత ఇద్దామని అంటాడు ఆయన ఏమనుకుంటాడు అడిగినప్పుడు ఇత్త అయిపోతుంది కదా తర్వాత ఎప్పుడు ఇస్తాను చెప్పు నరసక్క నా పెండ్లం అవ్వగారు ఇప్పటికే మనకేం లేదని అత్తలేదు అది ఇదని మాట్లాడుతుందంటే ఏమి లేదని ప్రేమించే ముందు దానికి తెలియదా ఈయనకి తెలియదా నా అవ్వగారు రాకపోతే నా బిడ్డకి ఇచ్చేది నేను బంద్ చేస్తానా చెప్పు నరసక్క నువ్వు చెప్పు ఏ గట్లుంటుందా అనే మన బిడ్డకు మనం ఉన్నంతసేపే పెట్టుకున్నాడు ఆయే పెట్టుకోకుంటే ఎట్లా మనకున్నంత మందాలో మనం పెట్టుకుంటాం మనం ఏమన్నా తర్వాత ఊక పెడతామని అంటావా ఊక పెడతానైతే కోడలు ఊకుంటుందా నచ్చింది ఇప్పుడే కదా దానికి కూడా ఆశ ఉంటుంది అదే నేను అరిసి ఇగో గట్లానందుకే ఇక లొల్లి పెట్టిరు ఇద్దరు పిల్లమ్మోరు కలిసి ఆడేటో బయటికి వేయిండు అదేమో పన్నది ఇక నా బిడ్డ ఉన్నల్లుడు కోపం చేసి అవతల పడ్డారు ఇక నా మొగడేమో పొలం కాడికి వేయిండు ఇక ఏం చేసుడు చిన్న కొత్త పనేమో పెళ్ళం చేయదు మొగడు చేయడు ఉత్తాన పెళ్లి చేసుకొని అత్తివి ఈడ కూసుంటివి అయ్యేమో పొలం కాడికి పోవట్టే పని చేయబట్టే మిమ్మల్ని ఇద్దరు కూసబెట్టి సాగబట్టే ఉత్తాన అవుతుందా చెప్పు నరసక్క కనీసం ఆడన్నా చెయ్యొద్దా విన్నుగాడు పెళ్లి చేసుకున్నా మరి రేపు కాలు చేతులు చల్లగా పిల్లగాడు అవుతాడు లేకపోతే పిల్ల అవుతుంది ఉత్తానే అవుతుందా పాపం ఒక్క రెక్కల కట్టం మీద అందరు బతకబెడుతుంది గట్లన్న ఊళ్ళనే పెళ్ళానికి రేషం వచ్చుడు మొగనికి రేషం వచ్చుడు అదేమన్నా తెచ్చింది అనే దాని అవ్వగారింటి కాడ నుంచి మేం సంపాదించింది మా బిడ్డకి ఇస్తాను అని అంటేనే ఓ గంట కోపం రాస్తాంది ఇద్దరికి ఓ అవ్వో మంచిగానే ఉన్నది కదా కథ మంచేదో మంచిది అనుకుంటా మంచిగానే చిచ్చులు పెడతాందిగా దానికి గండ్ల పెట్ట అది బోర్డు సోదిది కాదే ఎక్కిచ్చేటి వెనక నుంచి కొడుకు ఎక్కిస్తానే నేరనట్టుంటుంది కాదే దొంగలావిడి ఓ ఆ చట్టమే అసంటి చట్టం మరి ఏమనుకుంటానవు రాజక్క అవునే నాకు కూడా తెలుసు మా దొంగ బాడకావని అద్దరా బాడకావని తినకుండా చేసుకున్నాడు ఇప్పుడు చూసావా గిన్ని కథలు దోస్తులు మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయండి దోస్తులు మరి నెక్స్ట్ వీడియోలో అయితే మంజు వాళ్ళ అన్నయ్యనేమో ఏమో ప్లాన్ చేస్తాడు మరి విన్ను వాళ్ళ ఇంట్లోనేమో ఇట్లా నడుస్తుంది మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది అనేది వస్తే దోస్తులు ప్లీజ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్ హైప్స్ ఇస్తూ ఉండండి దోస్తులు బాయ్ దోస్తులు
వీలుంటే యారన్ల కొట్లాట సిరీస్ ఈవినింగ్ పెడతాం దోస్తులు. ఫ్రీ ఉంటే మాకు టైం ఉంటే చేసి వీడియో వేసి పెడతాం దోస్తులు, ఏమనుకోకండి. యారన్ల కొట్లాట సిరీస్ని ఇంకో 2-3 ఎపిసోడ్స్ వేసి క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాం దోస్తులు. ఒకవేళ వీలుంటే ఈవినింగ్ వస్తుంది దోస్తులు, తప్పకుండా చూడండి.